అబ్బా! ఇంత మంచి హోటల్‌కైతే నేనెప్పుడు రాలేదు. నిన్నైతే సోమవారం నాడు నేను యలమంచిలి కిరాణా సామాన్లకని వెళ్ళాను. అయితే అక్కడ ఫ్రెండ్స్ కనిపించారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీతో. చాలా రోజులు కనిపించావు రా ఏమైనా తినేసి వద్దామని చెప్పేసి అయితే హోటల్‌కి తీసుకెళ్లారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి. మంది అంట. మంది తినే ముందైతే ఏదో ఆర్డర్ చేశారు. అవైతే తిన్నామన్నమాట. చికెన్ ముక్కలు డ్రాగన్ టైప్ అని అంట. అవి తిన్న తర్వాత మంది అయితే ఆర్డర్ పెట్టారు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అందరికీ సరిపోద్దని దగ్గర అయితే 5 మెంబర్స్ ఉన్నామన్నమాట. అవి తిన్నాక చూడండి హోటల్లో సైకిల్స్, బండి, బైకు టేబుల్ పైన చాలా అంటే చాలా బాగుంది. జైలు టైప్ అనమాట. మనం బిల్లు కట్టకపోతే అందులో వేసేస్తారేమో నాకు తెలిసి. నేనైతే జైల్లోకి వెళ్ళి లాక్ అయితే వేసుకున్నా. ఒక జీవిత కవిత అని అంటుంది మా ఫ్రెండ్ అయితే. నేను కాపాడండి కాపాడండి అంటున్నాను నా అంతటా నేను వెళ్ళి. చాలా అంటే చాలా బాగుందండి. అసలు తినలేకపోయాం బిర్యానీ అందుట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒక్క ఫిష్ తప్ప. చాలా బాగా ఎంజాయ్ చేసాం. 2 అవర్స్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఏసీ అది ఉండడం వల్ల చాలా బాగుంది. పిల్లలది కూడా అవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత అయితే నేను కిరాణా సామాన్లు తీసుకున్నా. వాళ్ళు నాతో పాటు ఉన్నారన్నమాట. నీకు వీడియో హెల్ప్ చేస్తాం తీసుకో అని చెప్పేసి అయితే నాతో ఉన్నారు. ఇవన్నీ తిరుగుతాము కానీ మనకు కావాల్సింది మర్చిపోతాము. ఏదో మర్చిపోయాం అనుకుంటాం. ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అంతే కదా మనము. ఇంటికి వచ్చాక అయ్యో అది మర్చిపోయాము అనేసి అనుకుంటాము. అయితే నేను ఎప్పుడు వెళ్ళి షాపేనండి ఎండి మార్ట్ ఇది. ఈసారి అయితే తక్కువే తీసుకున్నా. ఒక 15 రోజుల సరిపడా. ఎందుకంటే నెల లాస్ట్ అయిపోయింది. అసలు నెలలో 2వ తారీఖు 5వ తారీఖునైతే షాపింగ్ చేసేదాన్ని. ఈసారి బడ్జెట్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల లేట్గా అయితే వచ్చానన్నమాట. మళ్ళీ వచ్చే నెల 15వ తారీఖు వరకు తీసుకుంటున్నా. మళ్ళీ తర్వాత వద్దామని చెప్పేసి అమౌంట్ కూడా తక్కువ ఉంది కదా అనేసి అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తున్నా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ని కలిసాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళి ఒక్కదాన్నే వచ్చేదాన్ని. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో కనిపించిన ఫ్రెండ్స్ కనిపిస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. చాలా తక్కువ తీసుకున్న 15 రోజులకి అన్నా కానీ ఈ సామాన్లకే నాకు 1900 అయితే అయ్యిందనమాట. 100 తక్కువ 2000 అయ్యింది. అన్నీ తక్కువ తీసుకున్నా. ఈసారి అయితే తినడానికే ఎక్కువ తీసుకున్నాను వంటగదిలో కంటే. చికెన్ మసాలా అలాగే గిన్నెలు తోముకునే ఇది అలాగే సాంబార్ పౌడరు షాంపూ కూడా చిన్నదే ఉంది. ఇప్పుడు పెద్దది తీసుకునేదాన్ని. బిర్యానీ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి మిల్ మేకర్స్ కూడా ఎక్కువ తీసుకున్నా. సర్ఫ్ కూడా తక్కువ తీసుకున్నా. ఇడ్లీ పెట్టడానికి పప్పు అలా టీ పొడి కూడా తక్కువే తీసుకున్నా. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ తక్కువ తీసుకున్నా. అన్నిటికీ 1900 అయితే అయ్యింది. నాకు తినే సామాన్లే ఎక్కువ ఉన్నాయన్నమాట వంటగదిలో సామాన్ల కంటే. బిస్కెట్స్ అలాగే మిక్చరీ కాజు జీడిపప్పు బాడీ స్ప్రే కూడా చిన్నదే తీసుకున్నాను. నేను ఇన్నాళ్ళు కోల్గేటే వాడేదాన్ని. మళ్ళీ తర్వాత ఏమో దాబరేట్ వాడా కానీ నచ్చలేదని చెప్పి మళ్ళీ కోల్గేటే తెచ్చుకున్నా. పెసరపప్పు అది కూడా తక్కువ. గిన్నెల సోప్స్ కూడా 6 తీసుకున్నా. మా ఇంట్లో కంపల్సరీ వామ్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు పిక్కసారి పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా అలా గిన్నెలు తోముతూనే ఉంటాను. గిన్నెల సబ్బులు కూడా ఎక్కువ ఉండాలి. బిల్ అయితే నాకు 1900 అయ్యిందండి. చూడండి ₹1 తక్కువ 1900 అయితే అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. హెల్తీగా ఉండడానికి కూడా డైట్స్ కూడా తీసుకున్నా. అలాగే ఖర్జూరం కూడా తీసుకున్నా అన్నమాట. ఇవి తీసి పక్కన పెట్టేశాను. అందుకని ఆవకాయ కూడా. ఓకే ఫ్రెండ్స్.